చూస్తే గత కొన్ని రోజులుగా చూస్తుంటే ఇక్కడ తెలుగుదేశం నుంచి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో 2014లో మళ్ళీ అప్పుడు మనం అనుకున్నదే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి అన్నా నువ్వు టికెట్ ఇవ్వకపోతే నాకు అవ్వదు, నేను ఏమైపోతానో నాకే తెలియదు, నా రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం అని ఎంతో అభిమానంగా ఒక అన్నదమ్ముడిగా అడిగితే జగనన్న ఆ రోజు కల్మటి వెంకటరమణ గారికి టికెట్ ఇచ్చారు. అప్పుడు నేను ఎంపీగా పోటీ చేశాను. మరి అలాంటి అభిమానించి ఒక అన్నదమ్ముడిగా ఒక రాజకీయ భిక్ష పెట్టిన జగనన్నకు మరి కేవలం ఇసుక దందా కోసం, వంశధార నిర్వాసిత డబ్బులు దోచుకోవడం కోసం, మరి నీరు చెట్టు అనే కార్యక్రమంలో విపరీతమైన అవినీతి చేసిన ఎమ్మెల్యేగా ఆనాడు కల్మటి వెంకటరమణ వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం ఫిరాయింపు చేయడం జరిగింది. చేసి మనం అంటాం కదా, అన్నం పెట్టిన చేయని ఖండించాడు. తనకి రాజకీయ భిక్ష పెట్టిన నాయకుడికి మరి అమ్మలాంటి పార్టీకి వెన్నుపోటు పొడిచాడు కల్మటి వెంకటరమణ. తర్వాత ఒక అవినీతిపరుడైనటువంటి ఫిరాయింపు ఎమ్మెల్యేగా మొత్తం రాష్ట్రంలో ఫస్ట్ నెంబర్లో ఉంటాడు. వంశధార నిర్వాసితకు వచ్చిన డబ్బులు అక్కడ అప్పుడు ఉండేటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మరి వాళ్ళ ఒక ఇన్ఛార్జ్ మంత్రి, ఇక్కడ మంత్రి అయినటువంటి అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు, ఇక్కడ కల్మటి వెంకటరమణ, వీళ్ళందరూ కూడా ఒక ప్యాకేజీలాగా వంశధార నిర్వాసితులు మోసం చేస్తూ నీరు చెట్టు కార్యక్రమాలను పూర్తిగా డబ్బు దోచుకుంటూ ప్రజా డబ్బుని సంపూర్ణంగా దోచుకొని పంచుకొని తిన్నారు. మరి ఇప్పుడు చాలా కడుపు మంటగా ఉంది. మరి అప్పుడు కూడా ఇదే బడ్జెట్ 2014 నుంచి 19లో ఇదే బడ్జెట్, 2019 నుంచి 2024 వరకు కూడా ఇదే బడ్జెట్. మరి ఇప్పుడు ఉండేటువంటి ఈ డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఒక 25 నుంచి 26 పథకాలు, నాన్ డీబీటీగా ఒక 9 నుంచి 10 పథకాలు, తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు చూస్తే ఒక్కొక్క సచివాలయానికి 20 కోట్ల పైన ఈ 55 నెలలు 56 నెలలు కార్యక్రమాల్లో ఆల్రెడీ ప్రతి ఒక్కరికి జవాబుదారితనం, ఒక దళారితనం లేకుండా సంపూర్ణమైనటువంటి చిత్తశుద్ధితో, పారదర్శకతతో, న్యాయంతో, నీతిగా, నిజాయితీగా జగనన్న గారి తాలూకా పరిపాలనలో జగనన్న అక్కడ బటన్ నొక్కడం, ఇక్కడ ఈ పార్టీ ఆ పార్టీ అనేటువంటి ఎటువంటి భేదభావాలు లేకుండా అర్హతే ప్రామాణికంగా తీసుకొని మరి చక్కనైనటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు కడుపు మంట చూసి కడుపు మండిపోతుంది వాళ్ళకి, ఈర్ష్య, కుళ్ళు, ఈ డబ్బులు అయ్యో పెత్తందారితనంగా మేము అప్పుడు ఉండేవాళ్ళం అని మొత్తం పెత్తందారితనం చేసి మనకి బానిసత్వం అనే సంఖ్యలు వేశారు. 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు ఇప్పుడు ఉండేటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన ఎమ్మెల్యేలు కొనుక్కోవడం ఇవన్నీ చేశారు, ప్రజలను మోసం చేశారు. నేను ఒకటే అడుగుతున్నాను, మీరు ఇన్ని మోసాలు చేసిన తర్వాత జగనన్న ప్రతిపక్ష నాయకుడిగా ప్రజాప్రస్థానంలో పాదయాత్ర చేసి ఏవైతే హామీలు ఇచ్చారో ఈరోజు 100కు 100% పూర్తి చేయడమే కాకుండా మరి ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా మంచిని శ్రేయస్సు కోరినటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరున్నారు అంటే ప్రజా శ్రేయస్సు కోరిన ముఖ్యమంత్రి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. సామాజిక న్యాయం, సమానమైన హోదా, ఎటువంటి వివక్ష లేకుండా, పక్షపాతం లేకుండా రైతులను, మహిళలను, విద్యార్థులను, యువతను స్థానిక ఉద్యోగ భద్రత కల్పించిన నాయకుడు జగనన్న. మరి ఇంత మంచి పనులు చేస్తుంటే మళ్ళీ ఇప్పుడు ఇంకా 2-3 నెలల్లో రాబో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇష్టం వచ్చినట్టు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాడు కల్మటి వెంకటరమణ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు, పవన్ కళ్యాణ్ వరకు. అయ్యా నేను ఒకటే అడుగుతున్నాను, ఈ సంక్షేమ అభివృద్ధి చూసి మీరు ఓట్లేకపోతున్నారా? మీ నుంచి బానిసత్వం తాలూకు సంఖ్యల నుంచి విముక్తి చేశాడు జగనన్న. ఈరోజు ప్రతి మహిళ కూడా ఎంతో దర్జాగా, ఎంతో హుందాగా, ఎంతో ఆరోగ్యంగా, ఆనందంగా కుటుంబంలో కీలకమైన పాత్రతో చాలా ముందుకు వెళ్తుంది. మీరేం చేశారు? డ్వాక్రా రుణమాఫీ చేస్తాను, 1 రూపాయి చేయలేదు. మరి అన్ని సున్నా వడ్డీ పథకాన్ని సంపూర్ణంగా నిర్వీర్యం చేశారు. అన్ని గ్రూపులు కూడా డీలో పడిపోయి, సిడీలో పడిపోయి డ్వాక్రా గ్రూపులు. ఒక్క మహిళకి ఏనాడైనా అమ్మఒడి ఇచ్చారా?
ఏనాడైనా వైఎస్ఆర్ చేయూత ఇచ్చారా? పిల్లల్ని చదివించుకోండి అమ్మా అని ఏనాడైనా విద్యా దీవెన, వసతి దీవెన, మరి స్కూల్లో పిల్లల భోజనం, గోరుముద్ద కానీ, మరి ఏదైనా విద్యా కానుక కానీ ఎప్పుడైనా మీరు ఇవన్నీ ఏమైనా చేయగలిగారా? రైతులకి రుణమాఫీ చేస్తానని వాళ్ళు పూర్తి మోసం చేశారు. రుణమాఫీ కాదు కదా, భరోసా ఇస్తూ ఈరోజు ప్రతి గ్రామం, ప్రతి సచివాలయంలో ఒక రైతు భరోసా కేంద్రం పక్కన ఏర్పరుస్తూ ప్రతి రైతు కూడా విత్తనం నుంచి ఆఖరి ధాన్యం గింజ విక్రమైనంత వరకు ప్రభుత్వం మీతో ఉంటుంది అని చెప్పిన మహానుభావుడు, రైతు పక్షపాతి, రైతులకు భరోసా ఇచ్చిన నాయకుడు జగనన్న. ఇది ఈ ప్రభుత్వం తాలూకు గొప్పదనం. ఎక్కడ కూడా రూపాయి లంచం లేదు, ఎక్కడ కూడా రూపాయి అవినీతి లేదు. మీరు అవినీతిలో మునిగిపోయి అబద్ధాలతో తేలి మరి ఈ ప్రజాధనాన్ని దోచుకొని మళ్ళీ ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు. ఆయన రకరకాలుగా దూషిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి. నేను ఒక్క మాట కలమటి వెంకటరమణ కోసం మాట్లాడతాను. మీకు రాజకీయ భిక్ష పెట్టింది జగనన్న. జగనన్నకు వెన్నుపోటు పొడిచిన తర్వాత రకరకాలైన మాటలతో దూషిస్తూ ఆ అక్క చెల్లెలైన నన్ను రకరకాలైన మాటలతో బాధ పెడుతూ గాయపరుస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా అక్క చెల్లెలను, అమ్మగారిని కూడా మీరు మాట్లాడడానికి నైతిక విలువలు లేవా? మనిషి పుట్టినందుకు నైతిక విలువలు చాలా చాలా అవసరం. మోసం, కుట్ర, కుతంత్రాలు, వెన్నుపోటు, ద్రోహం, నమ్మక ద్రోహం, ప్రజా తీర్పుని ద్రోహం చేసిన మీకు ఇంకా రాజకీయ భూస్థాపితమే, రాజకీయ సమాధే. ప్రజలు మరి వచ్చే ఎలక్షన్లో మరి వాళ్ళకి మినిమం కూడా ఓట్లు వేయకుండా డిపాజిట్లు కూడా కోల్పోయే స్థానం కలమటి వెంకటరమణకు వస్తుందని చంద్రబాబు నాయుడు గారికి కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది. 175కి 175 నియోజకవర్గాలు జగనన్న విజయ పతాకం ఎగరవేస్తారు. ఎందుకంటే ప్రజల అభిమానాన్ని చూశారు, ప్రజల తాలూకా భరోసాను ఆయన ఈరోజు గెలుచుకున్నారు, ప్రజల తాలూకా నమ్మకాన్ని గెలుచుకున్నారు. రూపాయి అవినీతి లేకుండా భారతదేశానికి కాదు ప్రపంచానికే చూపిస్తున్నారు ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి, ప్రజల పట్ల ఎప్పుడు ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయాలి. కానీ ఇక్కడ ఈ కుట్రలు, కుతంత్రాలు, ప్రజాధనాన్ని ఎలా దోచుకోవాలో, పంచుకోవాలో, తినాలనేది కేవలం చంద్రబాబు నాయుడు ఆయన టీంకు, పవన్ కళ్యాణ్ ఆయన మాటలకు ఇదే సమాధానం. మీకెప్పుడు కూడా ప్రజలు ఆదరించరు, అభిమానించరు. జగనన్న ఏ మాట ఇచ్చాడో ఆ మాట మీద నిలబడినటువంటి వ్యక్తి. ఈరోజు అన్ని వర్గాల వారు సంతోషంగా ఉన్నారు. అన్ని గ్రామాల్లో గ్రామ స్వరాజ్యం, మహాత్మా గాంధీజీ గారు ఇచ్చినట్టు గ్రామ స్వరాజ్యం ఏంటో చూపిస్తున్నారు. ప్రతి దగ్గర శాశ్వత భవనాలు, ప్రతి దగ్గర శాశ్వత పరిష్కారాలు, ప్రతి దగ్గర తాగునీరు సమస్య లేకుండా చేయడం, ప్రతి రైతుకు సాగునీరు అందించడం, ప్రతి విద్యార్థిని చదువుల్లో ముందుంచడం, క్రీడల్లో అన్ని రంగాల్లో ముందుంచడం, యువతకు మరి వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చి మన బిడ్డలకి వాలంటీర్స్గా చేశారు. సచివాలయం వ్యవస్థను తీసుకొచ్చి 15 శాఖలు, సచివాలయం వ్యవస్థలో 15 శాఖల అధికారులను కూర్చోబెట్టారు. ఇవన్నీ ఈరోజు ఈ విధంగా మనకి సాధికారత అంటే చూపిస్తూ ప్రతి ఒక్కరు బాగుండాలి. మహిళలకైతే మహారాణుల పట్టాభిషేకం చేశారు. జగనన్న నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు ఆ రోజు ఏమన్నారంటే ప్రతి మహిళను లక్షాధికారి చేయాలనేది నా ధ్యేయం అన్నారు. తండ్రి ఆశయం కోసం, ఆడబిడ్డ ప్రేమ కోసం జగనన్న ప్రతి ఒక్క ఆడబిడ్డని ఈరోజు లక్షాధికారిని చేశారు. అత్యంత బలవంతురాలుగా స్వయం శక్తిని పెంచారు జగనన్న, కొనుగోలు శక్తిని. భారతదేశంలో ఈరోజు సేవింగ్ అకౌంట్స్, మహిళలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, మహిళల తాలూకా సేవింగ్ అకౌంట్స్ తీసుకుంటే ఇట్స్ ఆన్ రికార్డ్. ఎస్బీఐ ఇచ్చిన స్టేట్మెంట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన స్టేట్మెంట్. ఇండియాలో 28 స్టేట్ల పైన ఉండేటువంటి మన ఇండియాలో, 8 పైన కేంద్రపాలిత ప్రభుత్వాలు ఉండేటువంటి మన ఇండియాలో, భారతదేశంలో ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ మహిళలు 1 కోటి మంది పైన మహిళలు సేవింగ్ అకౌంట్స్లో అత్యధిక డబ్బు ఉన్నది. నెంబర్ 1 మహిళల పక్షపాతి స్టేట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అని తెలియచేసినటువంటి భారతదేశంలో మరి జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటే ఆంధ్రప్రదేశ్లో నేను ఒక మహిళగా ఉండడం నేను చాలా చాలా సంతోషంగా, నాకు ఈ సాధికార ప్రసాదం జగనన్నకు, మరి మహిళల పట్ల చూపించిన అభిమానంకు ఈరోజు దిశా చట్టం అన్ని విధాలుగా తీసుకొచ్చి ఒక ఆడబిడ్డని ఎవరైనా ఒక మాట అంటే జగనన్న ఉన్నాడు, జగనన్న తొక్క తీస్తాడు అనేటువంటి ఈ సమాజంలో ఒక మెసేజ్ ఇచ్చారు జగనన్న.
ఒక ఆడబిడ్డ కోసం తప్పుడు మాట్లాడడం కానీ, ఒక ఆడబిడ్డ కోసం తప్పుడు సమాచారం ఇవ్వడం కానీ, ఒక ఆడబిడ్డ కోసం సోషల్ మీడియాలో ప్రచారాలు చేయడం కానీ ఏది తగదు. ఆడబిడ్డని గౌరవించాలి, ఆడబిడ్డని కీలకమైన పాత్ర ఇవ్వాలి, ఆ ఇంటి ఇల్లాలు ఆడబిడ్డ ఎప్పుడు నవ్వుతూ ఉండాలని ఆలోచన జగనన్నకు ఎవరైతే అంటారో ఇప్పుడు కల్మట వెంకటరావు చాలా చాలా అసహ్యంగా మాట్లాడుతున్నాడు. అతనికి నైతిక విలువలు లేవు. అన్నం పెట్టిన చెయ్యిని ఖండించాడు, మరి వెన్నుపోటు పొడిచాడు. ఎప్పుడు కూడా ప్రజా తీర్పుని అంత నమ్మక ద్రోహం చేసిన ఆ ద్రోహికి ఎప్పుడు ప్రజలు మరి రానున్న ఎలక్షన్లో మరి డిపాజిట్ కాకుండా అని తెలియజేస్తూ సెలవు. కేవలం నమ్మకంతో, కేవలం వెన్నుపోటు రాస్తారు, కేవలం ఏంటి రకరకాలైనటువంటి పదజాలాలతో వాళ్ళకు మ్యాజిక్ చూపించారు అంతే, ఇంకేంటి. అంటే ఆయన చేసిన పాపం ఇప్పుడేం తెలుస్తారు. అవుతున్నాయి, విచారణ జరుగుతున్నాయి సార్, విచారణ జరుగుతున్నాయి. అప్పుడు డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ లేకపోవడం, అన్ని మాన్యువల్గా ఇవ్వడం వల్ల అవి ఆయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. సిఐడి ఆఫీస్లో ఉన్నాయి, అన్ని ఎక్కడ కొన్ని సంస్థలు ఉన్నాయి కదా, విజిలెన్స్ అన్నింటిలో కూడా ఉన్నాయి. అండ్ పక్కాగా ఇసుక మీద ఇప్పటికీ ఆయన మీద చాలా ఉన్నాయి ఆరోపణలు. అవన్నీ వస్తాయి మనకు సమయానుకూలంగా. ఇప్పుడు ఎందుకంటే జగనన్నదేం కక్ష పూర్తయిన ప్రభుత్వం కాదు, వాళ్ళు ప్రభుత్వం తీసుకునే టైం ప్రకారం వాళ్ళు ఆరోపణలు ఏం మిగిలిపోవటం లేదు. అదే ఒక నమ్మక ద్రోహి, ప్రజా తీర్పుని ద్రోహం చేసినటువంటి నమ్మక ద్రోహి, అన్నం పెట్టి చేయని ఖండించినటువంటి మరి అతను ఒక మోసగాడు. అవి ఇది మాత్రం కంపల్సరీగా ఈ వర్డింగ్స్ వెళ్తాయి. అందుకోసం ఒక ఆడపిల్లల్ని తప్పుడు మాట్లాడడం, అక్క చెల్లెలైన నన్ను తప్పుడు మాటలతో దూషించడం, జగన్మోహన్ రెడ్డి గారి అక్క చెల్లెల్ని అమ్మగారిని తేవడం అనేది ఇది చాలా అసభ్యకరం, సంస్కారం లేనటువంటి. అలాంటి వాళ్ళు ప్రజా తీర్పును మోసం చేసిన ఎప్పుడు అలా మాటలతోనే మిగిలిపోతాడు. ప్రజలు ఎప్పటికీ ఆయనకి నాయకుడు మళ్ళీ ఎమ్మెల్యేతో గుర్తించారు అంతే.